షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఫిబ్రవరి 26th ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock మధ్యలో గరుగుబిల్లి పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో కటకవలస జంక్షన్ దగ్గర ఒక ఇంట్లో గ్రేవ్ రాబరీ జరిగింది. ఆ రాబరీలో 4 ముద్దాయిలు ఇంట్లో వచ్చేసి ఇంట్లో ఉన్న 2 ఎల్డర్లీ కపుల్ వాళ్ళకి చేయి కాలు కట్టేసి వాళ్ళకి బెదిరించి సుమారు 87 తొల గోల్డ్ 50,000 క్యాష్ అవి తీసుకొని పారిపోవడం జరిగింది. సో దీని మీద 452 392 ఐపీసీ కింద ఒక గ్రేవ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు చాలా గ్రేవ్ కేస్ అయింది కాబట్టి, ప్లస్ ఎల్డర్లీ కపుల్ మీద దాడి జరిగి అందరిలో భయం కలిగింది కాబట్టి డిస్ట్రిక్ట్ పోలీస్ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని దాదాపు 6 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. పార్వతీపురం రూరల్ సిఐ గారు, తర్వాత చిన్నమెరంగి సిఐ గారు, సిసిఎస్ సిఐ గారు, వీళ్ళందరూ ఎస్డిపిఓ పాల్గొండ నేతృత్వంలో దాదాపు వేరియస్ డైరెక్షన్స్లో మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ భాగంగా we sent teams to Hyderabad, we sent teams to Bangalore, we sent teams to neighboring districts of Orissa, Koraput, Rayagada. So finally, after a gap of almost more than 2 weeks, investigation continuously follow chesi CCTV footage analysis, tarvata scientific analysis anni మనం అనలైజ్ చేసిన తర్వాత ఫైనలీ వి గాట్ అ క్లూ అండ్ yesterday we could arrest one person. ఒకరు నారాయణరావు, బొబ్లిక్కి చెందిన నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ మీద మొత్తం ప్లస్ మనకున్న ఎవిడెన్స్ మొత్తం అనలైజ్ చేస్తే 26వ తేదీ చేసిన క్రైమ్కి ఆల్మోస్ట్ 22-23 నుంచి అతనితో పాటు మిగతా 4 వచ్చి ఇక్కడ రెక్కీ చేయడం జరిగింది. సో ఈ రెక్కీ చేయడానికి అంటే ఈ హౌస్ ఐడెంటిఫై చేయడానికి గరుగుబిల్లికి చెందిన ఒక మనిషి అతనికి హెల్ప్ చేశారని ఇక్కడ అతను కన్ఫెస్ చేశాడు. అతను కూడా మనం అరెస్ట్ చేయబోతున్నాము, క్లూస్ ఉన్నాయి. దాంతోపాటు 3 కోల్కతా నుంచి అతని సహచరులు కోల్కతా నుంచి వచ్చారు. సో టోటల్ సీసీటీవీలో మనకి 4 కనిపించారు. సో ఇతనితో పాటు ఆ 3 టోటల్ 4 అఫెన్స్ చేశారు. బట్ రెక్కీ చేయడానికి ఇంకో 2 కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఆ 2 గరుగుబిల్లి చెందిన లోకల్ పర్సన్ ఒకరున్నారు, తర్వాత ఈస్ట్ గోదావరి అయినవల్లి మండల్ చెందిన ఇంకొకరు ఉన్నారు. అతనే విజయనగరంలో వీళ్ళని అఫెన్స్ ముందు అఫెన్స్ తర్వాత వాళ్ళకి హార్బరింగ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కోఆర్డినేట్ ఈ మిగతా 3 అక్యూజ్లో ఒక అక్యూజ్డ్ వైఫ్ భార్య కోల్కతా నుంచి అక్కడి నుంచి షీ కోఆర్డినేటెడ్ ఎవ్రీథింగ్. సో టోటల్ ఈ కేసులో మనం ఆల్మోస్ట్ 7 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒకరిని ఈరోజు అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి కోల్కతాకి టీము పంపడం జరిగింది. సో కాన్స్పిరసీ, తర్వాత హార్బరింగు, డెకాయిటీ ఇవన్నీ సెక్షన్స్ కింద ఈ కేసు ఆల్టర్ చేయడం జరుగుతుంది. సో టోటల్ ఆల్మోస్ట్ 87 తొలాస్లో ఇప్పటికీ దాదాపు 19 తొలాస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సో మిగతా అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడము ప్లస్ మిగతా గోల్డ్ రికవరీ కూడా త్వరలో చేస్తామని ఆశిస్తున్నాం. వీళ్ళు చెప్పే బట్టి వీళ్ళందరూ ఈ రైస్ పుల్లింగ్ కాయిన్ బిజినెస్లో ఉన్నారు. సో మనం డేటాబేస్లో తీస్తే ఒక ముద్దాయి కోల్కతా చెందిన ఒక ముద్దాయి ఎవరున్నారో ఇంకా అరెస్ట్ చేయాల్సింది. అతనికి కోల్కతాలోనే ఒక మర్డర్ కేసు ఉంది, తర్వాత కోల్కతాలో ఇంకొక థెఫ్ట్ కేసు ఉంది. సో ఆల్మోస్ట్ 3 కేసులు ఉన్నాయి అతనికి. మిగతా డీటెయిల్స్ మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ మిగతా వాళ్ళ మీద ఈ అంటే వాళ్ళది అసోసియేషన్ ఎట్లా వచ్చిందంటే వీళ్ళందరూ కాయిన్ బిజినెస్, అది ప్రైస్ పుల్లింగ్ బిజినెస్ ఏమంటారు, చీటింగ్ బిజినెస్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.